పద్మావతికి ఎంతో ఇష్టంగా ఇద్దామని తెచ్చా. కృష్ణ అన్నట్టే నిజంగా గాజులు కొనడానికే వెళ్ళిందని ఆ విషయాన్ని నిజం చేయ స్వామి. పద్మావతి చదువు కోసం వెళ్ళలేదని, నేను నా కళ్ళతో చూసింది నిజం కాదని నిరూపించు స్వామి. చెప్పు సీనయ్య. ఏదో మాట్లాడాలి అన్నావంట. కృష్ణ వచ్చి చెప్పాడు. ఏం లేదు, కృష్ణ ఏదేదో చెప్తుంటాడు. వాడి మాటలు నమ్మకం కలగక నిన్నే అడిగితే తెలుస్తుంది కదా అని పిలిచాను. నువ్వంటే నాకు నమ్మకం. నా దగ్గర నీ నోటిలో నిజాలే వస్తాయని నమ్ముతాను. ఏం పద్మావతి, నువ్వు నిజాలే చెప్తావుగా? నిజమే చెప్తాను సీనయ్య. నేనెందుకు అబద్ధం చెప్తాను? అదే నా నమ్మకం. నా నమ్మకం నిజం చేయి పద్మావతి. ఇలా మాట్లాడుతున్నాడేంటి? ఖచ్చితంగా అమ్మ కిడ్నీ విషయం తెలిసిపోయి ఉంటుంది. అది బయటపడకూడదని చాలా ప్రయత్నం చేశాను. అయినా తెలుసుకున్నాడా? పద్మావతి, ఏంటి ఆలోచిస్తున్నావు? నిజానికి అబద్ధానికి దూరం ఎంతనా? నిజానికి అబద్ధానికి దూరం జీవితం, మన జీవితం. ఏదో సరదాగా అన్నానులే. చెప్పు సీనయ్య, ఏం జరిగింది? కృష్ణ ఏం చెప్పాడు? కృష్ణ చెప్పిన దాంట్లో నీకు నిజం ఏం కావాలి? నువ్వు అపార్థం చేసుకోకు పద్మావతి. ఇదంత పెద్ద విషయం ఏం కాదు. ఊరికే కాబోయే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న దాపరికాలు కూడా ఉండకూడదని ఇలా మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా అమ్మ విషయమే తెలుసుంటుంది. అతను అడిగే ముందరే నేనే చెప్పేస్తే మంచిదేమో. లేదంటే నన్ను మోసగత్తగా అనుకుంటాడు. అది నేను భరించలేను. చెప్పేస్తా. నా పెళ్లికి ఆటంకం కలిగినా సరే అమ్మ కిడ్నీ దానం చేసిన విషయం సీనయ్యకి చెప్పేస్తాను. పద్మావతి, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? నువ్వేమైనా నాతో చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, నేనేమనుకోను. కానీ మన మధ్య చిన్న దాపరికం కానీ అబద్ధం కానీ ఉండకూడదు. అది మన జీవితాలకే కాదు, మొత్తం మన 2 కుటుంబాలకు కూడా ప్రమాదం. సీనయ్య, అసలు ఏం జరిగిందంటే... నువ్వు చెప్పొద్దు పద్మావతి. నీ నోటితో మంచి వినాలనుకున్నాను, కానీ చెడును వినలేను. అవును, నువ్వంటే ఇష్టం. ఇష్టమైన వాళ్ళ నోట ఇష్టమైన మాటలే వినాలి, వినకూడనివి కాదు. అందుకే నేనే అడుగుతాను. నీకు తెలిసింది చెప్పు చాలు. సీనయ్య, అడుగు. నిన్న నువ్వు చిన్నపొద్దు కృష్ణ కలిసి గాజుల దుకాణానికి వెళ్ళారంటగా? వెళ్ళారా? వాడి మాటలు నేను నమ్మలా, అందుకే నిన్ను అడుగుతున్నాను. అమ్మయ్యా, అమ్మ కిడ్నీ దానం చేసిన విషయం కాదన్నమాట. బతికించావు సీనయ్య. చెప్పు పద్మావతి, వెళ్ళావా? వెళ్ళాను. గాజులు కూడా కొన్నారంటగా? కొన్నాను.
ఏ రంగు గాజులు? ఆ, బ్లూ కలర్ అన్నా. ఏ రంగు గాజులు? పచ్చ రంగు అంట కదా? ఆ, 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 పచ్చ కలర్ గాజులే. ఖచ్చితంగా పచ్చ గాజులేనా? ఆ, పచ్చ గాజులే. ఆ, బ్లూ కలర్ అన్నా. ఆ, ఇదిగో ఇవే ఇవే ఆ గాజులు. బొట్టి బిల్లలు కూడా తీసుకుందన్నా. ఆ, బొట్టు బిళ్ళలు కూడా కొన్నారంటగా? ఆ, ఆ, అవును, అవి కొన్నాను. ఆ, ఎన్ని కొన్నారు? ఆ, ఒకటి ఒకటే. 4 తీసుకుందన్నా. ఓ అవునా? ఏం సినయ్య, నా మీద నమ్మకం లేదా? అబద్ధం చెప్పి నమ్మకం లేదా నా మీద అని ఎలా అడగగలుగుతున్నావు పద్మావతి? సినయ్య, ఇంకేమైనా అడగాలా? భార్యాభర్తలన్న తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి మన కంటితో చూసిన నిజం కూడా అబద్ధం అవుతుంది, అబద్ధం కూడా నిజం అవుతుంది. అందుకే నిన్ను పిలిచాను పద్మావతి. అయినా నిజం అబద్ధం అవలా, అబద్ధం అబద్ధంగానే నిలిచిపోయింది. సినయ్య, నేను నీ విషయంలో తెలిసి ఎప్పుడు అబద్ధం చెప్పను. చెప్పాల్సిన పరిస్థితి వచ్చినా నీకు చెప్పినా అది అబద్ధం అనుకోకు. నా మీద ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు. ఉండు, స్వామివారి కుంకుమ తీసుకొస్తాను. స్వామి, ఒక మంచి పని కోసం సీనియర్తో అబద్ధం చెప్పాను. నిజాలు అతను అడుగుతున్నా దాచాను. నన్ను క్షమించు. పెళ్ళయ్యాక సీనియర్తో నిజం చెప్పేస్తాను. అప్పటిదాకా మా మధ్య ఎలాంటి అపార్థాలు రాకుండా చూడాల్సిన బాధ్యత నీదే స్వామి. పద్మావతికి ఈ చీర ఇద్దామని ఎంతో ఆశగా తీసుకొచ్చా. ఈ రోజు అపార్థాలు తొలగిపోతాయి ఇద్దామనుకున్నా. కానీ పద్మావతి నాకిచ్చిన మాట తప్పుతుంది. ఇది స్వామివారి కుంకుమ. పెట్టుకుంటే చాలా మంచిదంట. పట్టు.
నమ్మకం. నా దగ్గర నీ నోటిలో నిజాలే వస్తాయని నమ్ముతాను. నిజానికి అబద్ధానికి దూరం జీవితం. కాబోయే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న దాపరికాలు కూడా ఉండకూడదని ఇలా మాట్లాడుతున్నాను. పట్టు. పద్మావతి, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైందమ్మా? ఏంటి పద్దు? నాన్న, అమ్మ కిడ్నీ ఇచ్చిన విషయం అత్తమ్మ చెప్పేద్దాం. అవును నాన్న, చెప్పేద్దాం. ఈ విషయం దాయడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయనిపిస్తుంది. మన ద్వారా ఆవిడికి నిజం తెలియడం మంచిది. అదే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటే అప్పుడు ఖచ్చితంగా తప్పు పడుతుంది. ఏ పెళ్లి కోసమైతే అమ్మ కిడ్నీ దానం చేసిందో, ఏ పెళ్లి కోసమైతే ఆ నిజాన్ని దాచామో, అప్పుడు ఆ పెళ్లి ఆగిపోతుంది. అవును నాన్న, మంచి ఎక్కువ రోజులు దాస్తే అది చెడుగా మారే పరిస్థితి వస్తుంది. ఆ అవకాశం మనం ఇవ్వొద్దు నాన్న. చెప్పేద్దాం. మీరు చెప్పలేకపోతే ఆ విషయం దుర్గమ్మత్తకు నేనే చెప్పేస్తాను. ఏమంటావు నాన్న? పద్దు, ఏమైందమ్మా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎవరికైనా అమ్మ విషయం తెలిసిందా? ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఎవరూ ఏమనలేదు నాన్న. మనం ఒక నిజాన్ని దాచి తప్పు చేస్తున్నాను నాన్న. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేయాల్సి వస్తుంది. ఇలా తప్పులు చేసుకుంటూ పోతే మనం ఏదైతే ఆగకూడదనుకుంటున్నామో ఆ పెళ్లి, నా పెళ్లి ఆగిపోతుంది నాన్న. పద్దు, నీ నోటి నుంచి ఆ మాట రాకూడదమ్మా. ఇంకెప్పుడు ఇలా అనకు. నీ పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నామమ్మా. మీ అమ్మ తన ప్రాణం ధారబోయడానికి కూడా వెనకాడలేదు. ఇదంతా నీ పెళ్లి కోసం కాదు. ఈ పెళ్లి జరిగి నేను సుఖంగా ఉండాలి అంటే అమ్మ కిడ్నీ ఇచ్చిన విషయం అత్తమ్మకు చెప్పేద్దాం నాన్న. చెబితే ఏం జరుగుతుందో తెలుసా? కూతురు పెళ్లి కోసం తాహత్తు లేక కిడ్నీ అమ్ముకుని పెళ్లి చేశారు. ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు రేపు ఏం చేయడానికైనా దిగజారిపోతారు. ఆ ఇంటి నుంచి వచ్చిన పిల్ల ఎంతకైనా తెగిస్తుంది అని ఆవిడ ఆలోచిస్తుంది. అది ఎంత కష్టమో తెలుసా అమ్మా? అలా ఆలోచిస్తుందని ఎలా అనుకుంటాం నాన్న? అది మన భయం మాత్రమే. అత్తమ్మ మనసు చాలా మంచిది. కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు. అంత త్వరగా అపార్థం చేసుకోరు. నా మాట విని చెప్పేద్దాం నాన్న. వద్దు, నువ్వు ఇంకా చిన్నపిల్లవమ్మా. పెద్దవాళ్ల వ్యవహారాలు నీకు తెలియదు. ఇవన్నీ అర్థం కావాలంటే కొంత సమయం పడుతుందమ్మా. అర్థమైంది కాబట్టే చెప్దామంటున్నాను నాన్న. ఒక్కసారి ఆలోచించండి. అమ్మా, మనం తొందరపడి చెప్తే ఆవిడ అర్థం చేసుకోలేదనుకో, అప్పుడేం జరుగుతుంది? మీ అమ్మ త్యాగానికి అర్థం ఉండదు. ఈ పెళ్లి జరిగేదాకా ఎలాగోలా ఈ విషయాన్ని మనం ఇలాగే దాద్దాం. ఈ పెళ్లి కాస్త జరిగిపోతే ఆ తర్వాత
మేమేమైపోయినా పర్వాలేదు, ఏది ఏమైనా పర్వాలేదు, నా మాట విను. ఏంటో నాన్న, నాకు భయంగా ఉంది. దీనివల్ల ఇంకా ఎన్ని కష్టాలు వస్తాయో ఏంటో. ఏమీ రావమ్మా, దేవుడంతా చూస్తున్నాడు. నా తల్లికి ఏ కష్టాలు రావు, నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు. అమ్మా, నేను అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను రా, జాగ్రత్త. సీనయ్యకు అనుమానం వచ్చింది. అమ్మ విషయం దాచడం వల్లే తప్పించుకోవాల్సి వచ్చింది. అసలు అతను ఏమనుకుంటున్నాడు? చాలా అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. సీనయ్య, నువ్వే కాపాడాలి, కాపాడాలి. వారిని ఎట్లాగో ఆసుపత్రికేగా పోతున్నాను, తులసి కాస్త సర్ది తీసిపోతే పోతుంది కదా, ఆలోచన రాలా. బాగా చూడండి పంతులు, ఇద్దరు జాతకాలు సరిపోయేటట్లా పెళ్లికి లగ్నం ముందుకొచ్చేటట్లా చూడండి. మొన్న పెట్టిన పెళ్లి లగ్నం లెక్క ఉండాలి, అంత గట్టిగా ఉండాలి లగ్నం. చూడు. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకు పెళ్లి లగ్నం ముందుకు జరుపుతున్నారు? ఏమైనదమ్మా? ఎవరి వల్లనైనా ఏమైనా తప్పు జరిగినాదా? లేక ఏదైనా ప్రమాదం జరగబోతుందా? ఎందుకమ్మా? ఏం జరగలే, ఏం జరగదు కూడా. ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడు జరిగితే అందరికీ మంచిది. నా వల్ల ఏదైనా తప్పు జరిగినదా అమ్మా? అసంటిదేం లేదు బిడ్డ, ముందు సూపుతోన ఆలోచించిన. పెళ్లి కుదిరినాక పెళ్లి కోసం ఎక్కువ దినాలు ఆగితే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. వాళ్ళకు అనుకునే అవకాశం మనం ఇవ్వకూడదంటే పెళ్లి తొందరగా జరిగిపోవాలే. మీ పెళ్లి మీద చాలా కళ్ళు పడినాయి. ఆ దృష్టి మీ నుంచి తొలగిపోవాలని పంతులు గారిని పిలిచిన. గాబరపడాల్సిన పని లేదు. ఏంది పంతులు, గప్పటి సంది లెక్క గడతనే ఉన్నావు? పెళ్లిదాకా గడతావా లెక్కలు? అబ్బే అదేం లేదమ్మా, మంచి లగ్నం దొరకాలి కదా. దొరికిందమ్మా. ఐదు రోజుల్లో మంచి లగ్నం ఉంది. అది ఇద్దరి జాతకాలకు సరిపోతుంది. ఆ లగ్నంలో పెళ్లి చేసుకుంటే చిలకా గోరింకల్లాగా కలకాలం ఉండిపోతారు. వాళ్ళ కాపురం 3 పువ్వులు 6 కాయల్లా సాగిపోతుంది.